వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ టార్గెట్ ప్యాక్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా గ్రూప్ 2 కొన్న వాళ్ళు దీని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ప్రిలిమినరీని టార్గెట్గా చదివే వాళ్ళకి ప్రిలిమ్స్ సిలబస్ ఓన్లీ ఇస్తూ ప్రైస్ని తగ్గించడం జరిగింది. దాదాపుగా దీని యొక్క ప్రైస్ 3000 ఉండేది, దీన్ని 50% ఆఫ్తో 1500కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3000 ఉండే ఈ కోర్స్ని 1500కి ప్రొవైడ్ చేస్తున్నాం. దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ప్రిలిమినరీ సిలబస్ని పూర్తిగా కవర్ చేస్తుంది. వీడియో క్లాసెస్ ఉంటాయి, స్టడీ మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ 3 యూనిక్నెస్ అనేవి కన్ఫామ్గా ఉంటాయి. అయితే దీంట్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో టీచ్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఫుల్గా కవర్ అయిపోతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే దీంట్లో మొత్తం ఏం కవర్ అయినాయి, ఏమేమి ఉన్నాయో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. దీంట్లో అంటే పూర్తిగా మీకు ఈ కోర్స్ టూర్ని నేను చూపిస్తాను అనమాట. సో చూడండి ఒకసారి ఈ కోర్స్ టూర్ చూద్దాం. ఈ కోర్స్ లోపల మనం ఏమేమి ప్రొవైడ్ చేసామనేది మొత్తం కలిపి 898 కంటెంట్ ఉంది దీంట్లో. స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీసు, వీడియో క్లాసెస్ అన్నీ కలిపి ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. సో నేను కంటెంట్ని క్లిక్ చేస్తున్నాను. కంటెంట్ని క్లిక్ చేయగానే ముందు నాకు మెంటర్షిప్ అండ్ హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అనేది కనిపించింది. చూడండి, మెంటర్షిప్ అండ్ హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అని ఉంది. సో ఇక్కడ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మొత్తం దీంట్లో డీటెయిల్గా ఇవ్వటం జరిగింది. దీంట్లో ఎవరెవరు మన అకాడమీ నుంచి ఇంతకుముందు సక్సెస్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశాం. సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు దీన్ని. దాని తర్వాత మెంటర్షిప్ తర్వాత చూడండి, గ్రూప్ 2 10 గ్రాండ్ టెస్టులని మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ 10 గ్రాండ్ టెస్టుల్లో ఆల్రెడీ ఒక గ్రాండ్ టెస్ట్ని మీకు ఇవ్వటం జరిగిందనమాట. సో ఇలా 2 డేస్కి ఒక గ్రాండ్ టెస్ట్ వస్తుంది. జనవరి ఎండ్ కల్లా పూర్తిగా 10 గ్రాండ్ టెస్టులని మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రాండ్ టెస్టులు అన్నీ కూడా సింపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉండవు, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్సే మేము ఎక్కువగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. తర్వాత చూడండి, స్క్రీనింగ్ టెస్ట్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ 30 మార్క్స్ కదా, దీని లోపల ఏముందో ఒకసారి చూడండి. సో ఇండియన్ సొసైటీని మీరు క్లిక్ చేస్తే ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో చూడండి, ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్డ్గా నీట్గా ఉంటుందని. సో ఇలా కంప్లీట్గా 1.5, 1.6, 1.7 అంటే ఫస్ట్ది, అండ్ 8th లెసన్, 1.9 అంటే 9th లెసన్ ఫస్ట్ స్టేట్మెంట్లో అని అర్థం అనమాట. సో ఇలా మీకు డీటెయిల్గా ఇవ్వటం జరుగుతుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ తర్వాత సొసైటీలో మనకి సోషల్ ఇష్యూస్ కూడా డిజైన్ ఇవ్వబడింది. తర్వాత వెల్ఫేర్ మెకానిజం. నెక్స్ట్ ఇది ఇండియన్ సొసైటీ గురించి. దాని తర్వాత చూడండి కరెంట్ అఫైర్స్ని క్లిక్ చేస్తే కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్. సో డిసెంబర్ వరకు పూర్తిగా కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. తర్వాత కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్, తర్వాత ఏపీ కరెంట్ అఫైర్స్, ఇలా మీకు కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జియోగ్రఫీ చూడండి. ఓకే, ఓల్డ్ అండ్ ఇండియన్ ఏపీ జియోగ్రఫీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఎకనామికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. సో తర్వాత మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ కూడా స్పెషల్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఓల్డ్ అండ్ ఇండియా ఏపీ జియోగ్రఫీ బేసిక్స్ ఇవ్వడం జరిగింది. జియోగ్రఫీ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. కరెంట్ జియోగ్రఫీ ఇవ్వడం జరిగింది. ఇన్ని టాపిక్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది జియోగ్రఫీలో. నెక్స్ట్ జియోగ్రఫీ తర్వాత చూడండి మెంటల్ ఎబిలిటీలో కూడా మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 3 స్టేట్మెంట్స్లో మెంటల్ ఎబిలిటీ టోటల్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లాజికల్ రీజనింగ్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో స్టేట్మెంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ తర్వాత స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. సో ఇలా మొత్తం ఈ 4 కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత మెంటల్ ఎబిలిటీలో సో దీంట్లో సిట్టింగ్ అరేంజ్మెంట్స్, క్లాసిఫికేషన్, ఎనాలజీ, సిరీసెస్, నంబర్ అండ్ లెటర్ సిరీసెస్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్, డైరెక్షన్ టెస్ట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ బేసిక్ న్యూమరసీ, నంబర్ సిస్టమ్, యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మొత్తం కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువ మార్క్స్ ఎలా మీరు తెచ్చుకోవాలో కూడా ఉంది, అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చూడొచ్చు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ తర్వాత ఇండియన్ హిస్టరీలో
మీరు యాన్సెంట్ హిస్టరీ అండ్ కల్చర్, మెడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, సో హిస్టరీ స్టడీ మెటీరియల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్, ఇలా 5 సెక్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మీరు చూస్తే ఏదైనా కానీ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ మీరు కోర్స్ మొత్తం ప్రొవైడ్ చేశారా లేదా అనేది ఇలా మీరు చూసి తీసుకోవచ్చు. యాప్లో కూడా మీరు కంటెంట్ మీద క్లిక్ చేస్తే కొనకముందే మీరు అసలు ఏమేమి ఉన్నాయి దీని లోపల అనేది పూర్తిగా చూసి మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో మీకు ఒక ట్రస్ట్ వస్తుంది పర్చేజ్ చేయాలా లేదా అనేది. మీరు ఎప్పుడైనా కానీ పర్చేజ్ చేసే ముందు ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది యాప్లో అందరినీ చెక్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారు. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీ మీరు న్యూ ఇయర్ ఆఫర్ ఎస్విఆర్ 2024 కోడ్ని అప్లై చేసేటప్పుడు ఎలా కోర్స్ని పర్చేజ్ చేయాలో ఒకసారి చూద్దాం. సింపుల్గా మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ బటన్ని క్లిక్ చేస్తారు. స్టోర్ బటన్లో మీకు కావాల్సిన కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ అండ్ ప్లస్ మెయిన్స్ బోత్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఒక కోర్సుని నేను కొన్ని చూపించానంటే మిగతావన్నీ మీరు అలానే చూసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు కంటెంట్ బటన్ ఉంది కదా, కంటెంట్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా వీడియోస్ చూసుకోవచ్చు. తర్వాత కిందకు వచ్చిన తర్వాత అవైలబుల్ ఆఫర్స్ అని ఉంది కదా, దీని మీద ఎస్విఆర్ 2024 అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మనకి కూపెన్ కోడ్ అప్లైడ్ అని వస్తుంది. ఆటోమేటిక్గా 5000 ఉన్న కోర్సు మీకు 2500కే వస్తుంది అనమాట. ఇప్పుడు బై నౌ బటన్ని క్లిక్ చేస్తారు. బై నౌ బటన్ని క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వేకి వెళ్తుంది అనమాట. ఇది పేమెంట్ గేట్వేలో మీరు ఏ మెథడ్ ఉపయోగించైనా కానీ మీరు పేమెంట్ చేయొచ్చు. సింపుల్గా ఫోన్పే కానీ, యూపీఐ కానీ, మిగతా అన్నిటి ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. సింపుల్గా పే నౌ బటన్ని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన డిజైర్డ్ పేమెంట్ మెథడ్ని ఎంచుకోండి, క్లిక్ చేయొచ్చు. యూపీఐని క్లిక్ చేశారనుకోండి, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి, యూపీఐకి సంబంధించి పే నౌ బటన్ని క్లిక్ చేయండి. ఇలానే మీరు ఏ కోర్స్నైనా కానీ 50% ఆఫర్లో పర్చేజ్ చేయొచ్చు.